జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, కేసు నమోదుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిపై మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. జోగి రమేష్ కుమారులతో పాటు జోగి రమేష్ కుటుంబ సభ్యులు అలాగే అతని అనుచరులపై కూడా మాచవరం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. వైసీపీ అనుచరులతో కలిసి మాజీ మంత్రి జోగి రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో తీవ్రమైన వాగ్వాదానికి అలాగే అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులతో వాగ్వాదం చేయడం, అక్కడ ఉన్న వాళ్ళకు తోపులాట చేయడం, ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి అద్దాలు తలుపులను కూడా తోసుకుంటూ వైసీపీ శ్రేణుల ముందుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలాగే అక్కడ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ధ్వంసం కూడా జరిగాయి. దీనికి సంబంధించి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై మాచవరం పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. జోగి రమేష్ కుమారుడు అతని అనుచరులపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఈయనకి న్యాయస్థానం ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిన్న వాదనలు అయిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి జిల్లా జైలుకు తరలించడానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో జోగి రమేష్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే వైసీపీ శ్రేణులు కూడా ఆసుపత్రి వద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్తతను కలిగించారు. జోగి రమేష్ కుటుంబంపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేశారని అనే అంశంపై కేసు నమోదు చేయడం జరిగింది. జోగి రమేష్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో జోగి రమేష్ భార్య శకుంతల, కుమారుడు రాజీవ్ రోహిత్ తో పాటు వైసీపీ అనుచరులు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి పెనుగులాటలోనూ ఒక్కసారిగా ఆసుపత్రి లోపలకు చుచ్చుకొని వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నంలో అద్దాలు ధ్వంసం కావడం, అక్కడ ఉన్నటువంటి ఇతర సామగ్రి కూడా ధ్వంసమైన నేపథ్యంలో పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస మోహన్.